ముఖ్యంగా యువతరానికి తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు చేసింది ఏమిటి, ఇప్పుడు జరుగుతుంది ఏంటి అన్న వాస్తవాలు తెలియపరచడానికి ఆయన ఈ కంకణబద్ధుడై ఈ యొక్క కార్యక్రమాన్ని చేపట్టారు. చాలా అద్భుతంగా జరుగుతుంది. చాలా అనూహ్యమైన స్పందన ప్రజల నుంచి. ముఖ్యంగా అన్ని సెక్షన్స్, ఒక యువగణం పేరు పెట్టినా సరే ఆ అసంతృప్తి ఏదైతే ఈ ప్రభుత్వం మీద ఉందో, అసహనం ఉందో, అదంతా బయట ప్రతి ఒక్కరు కూడా, అంటే వయసుతో పరిమితం లేకుండా, కులాలకి పరిమితం లేకుండా, ప్రాంతాలకి పరిమితం లేకుండా అందరూ కూడా అనూహ్యంగా ప్రమాదం పడతాను ఎక్కడికి వెళ్తే అక్కడ. ఎందుకంటే తెలియాలి యువతరానికి. ఇప్పుడు ఏదో గారిని లెక్కలు చెప్తున్నారు. మొన్న ఏదో బడ్జెట్ అన్నారు, ఆ బడ్జెట్లో 17 లక్షల కోట్ల రూపాయలు అన్నారు. అంటే సామాన్య ప్రజలకు తెలియదు. ఆ పక్కన 17 లక్షల కోట్లు అంటే అసలు ఎన్ని సున్నాలు ఉంటాయి, ఏంటి ఏంటి అసలు అంత పెద్ద అంకె వాడికి అర్థం కాదు. వాడికి ఏదో రోజు వచ్చే కూలి అది బాగా ఆ అంకె మాత్రం గుర్తుంటుంది, కానీ ఈ అంకెల గారిని మాత్రం తెలియదు వాడికి. మొన్న చెప్పారు బడ్జెట్లో ఇది 17 లక్షల కోట్ల రూపాయలని. 17 లక్షల కోట్ల రూపాయలు సుమారు 7 లక్షల కోట్ల రూపాయలు విద్యుత్ కన్నా బాగుంది. గిగాబైట్లు అన్నారు. గిగాబైట్లు కంటే అసలు ముఖ్యమంత్రికి తెలుసా మెగాబైట్లకి గిగాబైట్లకి తేడా? తెలీదు. అడిగారు, అడిగితే మేము ఎవరు దానికి ప్రతిస్పందనగా బెదిరించడాలు, వాళ్ళ మీద కేసులు వేయడాలు. ఒక మెగాబైట్తో మొత్తం ఆంధ్ర రాష్ట్రాన్ని మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు. గిగాబైట్లు అంటే ఆలోచించండి, మొత్తం దేశానికి, ఇంకా ప్రపంచంలో కొన్ని దేశాలు కూడా మనం విద్యుత్ సరఫరా చేయొచ్చు. అంటే ఇటువంటి దౌర్భాగ్య పరిస్థితుల్లో ఇవాళ వాళ్ళు ఇష్టం వచ్చిన అంకెలు గారడి. అంటే ప్రతిదీ కూడా అదే బస్సు మారడం చేయడం అనేది ఒక అలవాటు అయిపోయింది. అలాగే కానీ వాళ్ళు చూస్తున్నాం మనం ఈ యొక్క ఇవ్వగలం ఏదైతే ఉందో, ఒక లోకేష్ బాబు ఆయన తిరగడం, దానికి ఆయన వివరంగా అందరికి వివరించడం ఏం జరుగుతుంది రాష్ట్రంలో, సో మనం ఎక్కడ పోతున్నాం, రాష్ట్ర పరిస్థితి ఏంటి, ఆర్థిక పరిస్థితి ఏంటి అని మొత్తం ఇది రాజకీయంగా కంటే కూడా ఒక విప్లవం. ఇది తెలుగుదేశం పార్టీయే కాదు, మొత్తం అందరూ కూడా విజృంభించాలి. ఈ యొక్క జరుగుతున్న ఈ ఏదైతే పరిణామాలు ఉన్నాయో మన రాష్ట్రంలో, ఈ అసహనం అసంతృప్తి ఏదైతే ఉందో, మొత్తం అందరూ కంకణబద్ధులై వచ్చే ఎన్నికల్లో మేము కోరేది మీరైనా ఇప్పుడు జాగ్రత్త పడి కళ్ళు తెరవాలి, మీ దారిలోగా మీ నడవాలి. మీరే మీ కోసం మీ నాయకుడిని మీరు ఎన్నుకోవాలి. అంటే ఓటు అనే ఆయుధం ఉంది, అదే మీకు రక్షణ, అదే మీకు ఆయుధం అని. ఇవాళ మన రాష్ట్రంలో చూస్తే మరి ఒక అసమర్థ పరిపాలన, చెత్త ప్రభుత్వం, అసలు రాష్ట్రం లేని రాజధాని, అలాగే బాధుడే బాధుడు, అలాగే ఇదేం కర్మ ఎవరు చూస్తున్నాం. అలాగే పోలవరం ప్రాజెక్టు గురించి చెప్పారు, రాగానే ఒక సంవత్సరంలో పోలవరం పూర్తి చేస్తా ఉన్నారు. అది ఇప్పుడు 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు అయింది, ఇప్పటిదాకా అసలు ఆ పోలవరం ఊసేత్తలేదు. దాని తర్వాత బడ్జెట్ అప్పులు 8 లక్షల కోట్ల రూపాయలు అప్పులు ఎవడమ్మ సొమ్ము. సరే చేశారు, దాంతో ఏదైనా జరిగిందా, ఏదైనా అభివృద్ధి జరిగిందా? అభివృద్ధి లేదు, ఏమీ లేదు, అంతా శూన్యం. దాని తర్వాత ఈ పరిశ్రమలు తీసుకురాలేదు, ఇప్పటిదాకా ఒక పరిశ్రమ రాలేదు, ఎవరికి ఉద్యోగాలు లేవు, అందరూ కూడా వలసపోతున్నారు. అలాగే పేదవాళ్ళు, ముసలి వాళ్ళు ఉన్నారు, వృద్ధులు పింఛన్లు 2 లక్షల మందికి ఈ యొక్క ఏదైతే పెన్షన్ ఉందో దాన్ని నిలిపేయడం జరిగింది. అలాగే ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు కూడా జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉన్నారు. అప్పులు రాకపోతే అసలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంది ఈ ప్రభుత్వం. అలాగే మరి ఇవాళ ఈ యొక్క మాఫియా, ఏదో డ్రగ్స్ మాఫియా, గంజాయిలో మన రాష్ట్రం మాత్రం నంబర్ 1 స్థానంలో ఉన్నాం. అలాగే రేట్ల విషయానికి వస్తే మనం చూస్తున్నాం, విద్యుత్ ఛార్జీలు పెంచేశారు, అలాగే ఆర్టీసీ ఛార్జీలు పెంచేశారు, పెట్రోల్ ఛార్జీలు పెంచేశారు, డీజిల్ ఛార్జీలు పెంచేశారు. అలాగే ఒక ఇళ్ల మీద పన్ను, అలాగే చివరికి చెత్త మీద కూడా పన్ను వేసే దౌర్భాగ్య పరిస్థితిలో ఇవాళ మన రాష్ట్రం ప్రభుత్వం అంట నడుస్తుందంటే, వాడు ఇష్టారాజ్యంగా నడుస్తుందంటే, ఇది మనకు కర్మ కాకపోతే బాధుడు కాకపోతే ఏంటని నేను అడుగుతున్నాను. అలాగే మనం ఎక్కడ చూసినా ప్రతి నియోజకవర్గంలో ఆ నియోజకవర్గ వాళ్ళ ఎమ్మెల్యేలు ఈ యొక్క శాండ్ మాఫియా అని, ల్యాండ్ మాఫియా అని ఇష్టం వచ్చినట్టు వాళ్ళు జనం ఒక ధనాన్ని దోచుకోవడం జరుగుతుంది. అలాగే ఎవరన్నా ప్రశ్నిస్తే వాళ్ళ మీద కేసులేయడం, వాళ్ళని బెదిరించడం, లేకపోతే హత్య రాజకీయం, ఇవన్నీ కూడా చేస్తున్నారు.
అలాగే వాళ్ళ 5 కోట్ల తెలుగు వాళ్ళ ఆంధ్రుల యొక్క కలలు కన్న రాజధాని అమరావతి గురించి దానికి ఊసలేదు, దాని గురించి మాట్లాడరు. అలాగే ఇప్పుడు ఎవరైతే ఈ రైతులు స్వచ్ఛందంగా ఈ యొక్క అమరావతి రాజధాని కోసం వాళ్ళ భూములు ఇచ్చారో, వాళ్ళు ఏదైనా ఉద్యమాలు చేపడితే ఎక్కడ పడితే వాళ్ళకి అడ్డంకులు కలిగించడం, వాళ్ళ ఉద్యమాన్ని నిలిపేయడం ఇష్టరాజ్యంగా నడుస్తుంది ఇక్కడ. అలాగే కనీసం వాళ్ళు రైల్వే జోన్ తీసుకొస్తా ఉన్నారు, దాంట్లో విఫలమయ్యారు. సరే మన ఆంధ్ర రాష్ట్రానికి ప్రత్యేక హోదా తీసుకొస్తా ఉన్నారు, అందులో విఫలమయ్యారు. కనీసం కేంద్రం నుంచి నిధులు కూడా రాబట్టుకోలేని పరిస్థితులు ఉంది వాళ్ళ రాష్ట్ర ప్రభుత్వం. ఇవన్నీ నిజాలు తెలియాలి జనానికి. ఒకప్పుడు ఏంటి మన పౌరుష పరాక్రమాలు ఏంటి, ఎంతమంది వాళ్ళ ఒక ప్రత్యేక ఆంధ్ర రాష్ట్రం కోసం అసూలు బాశారు, ప్రాణ త్యాగాలు చేశారు. మరి ఒక రామారావు గారు తెలుగుదేశం పార్టీని పెట్టి ఎలా ఒక రాజకీయం చైతన్యం తీసుకొచ్చారు. ప్రతి బిడ్డ అలాగే ప్రతి తెలుగు మట్టి గడ్డ కూడా ఒక ధైర్యంగా బయటకు వచ్చి తీసుకొచ్చి వాళ్ళ చేత ఒక విప్లవం తీసుకొచ్చిన మహానుభావుడు నందమూరి తారక రామారావు. ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు, ఆయన కన్న బిడ్డ తెలుగుదేశాన్ని మరి ఆయన దారిలోనే క్రమశిక్షణతో ఈ పార్టీని ముందుకు తీసుకెళ్తున్నారు. ఆయన కూడా ఎన్నో సంస్కరణలు తీసుకొచ్చారు. మరి వాళ్ళ మనం చూస్తే ఈ యొక్క ప్రభుత్వ విధానాలు చూస్తుంటేనేమో అసలు కనీసం వీటిని పథకాలను ముందుకు తీసుకెళ్తారు. ఎందుకంటే ఆ రోజు రామారావు ప్రవేశపెట్టిన పథకాలు ఎంతో సాహసోపేతమైన పథకాలు, అంటే సామాన్యునికి అవసరమైనవి. అటువంటి ఒక గుడ్డ నినాదంతో ఆనాడు తెలుగుదేశం పార్టీని స్థాపించడం జరిగింది. ఆ బిడ్డని ఆ తర్వాత చంద్రబాబు నాయుడు గారు ఇంకా ముందుగా ఆర్థికంగా సాంఘికంగా ఏదైతే సామాజిక న్యాయం రామారావు గారు మొదలుపెట్టారో, ఆర్థికంగా మొత్తం అందరూ కూడా పురోభివృద్ధి చెందే విధంగా మొత్తం విద్య కానీ వైద్యం కానీ అన్నీ కూడా జనాల ముంగిటికి తీసుకొచ్చిన మహానుభావులు వీళ్ళు, ఎన్టీ రామారావు గారు, చంద్రబాబు నాయుడు గారు. ఇవాళ మనం చూస్తున్నాం ఈ బాధుడే ఈ కొత్త ప్రభుత్వం మరి ఓట్లేసి కొత్త ప్రభుత్వాన్ని గెలిపించారు కదా. మరి బాధుడు దెబ్బ తిన్న వాళ్ళు ఎవరైనా ఉన్నారా? అసలు కొత్త ప్రభుత్వంలో వినాశం కాని వ్యవస్థలు ఏమైనా ఉన్నాయా? అన్ని వినాశనమే. అంటే వినాశనం కష్టం నష్టం తప్ప ఈ ముఖ్యమంత్రి వచ్చి చేసిందేమి లేదు, పరిపాలించేది లేదు ఈ రాష్ట్రాన్ని. అంటే విద్య వైద్యం గుడి బడి అన్నీ కూడా వినాశనం తప్ప ఎక్కడ కూడా అభివృద్ధి అన్న ప్రసక్తే లేదు. అలాగే ఇప్పుడు మనం ఈయనకి ఈ పరిపాలన పగ్గాలు ఇచ్చారు కదా, ఈయనకి ఏం చేయాలో తెలియదు, పరిపాలన చేత కాదు. సలహాదారులు పెట్టుకున్నాడు చుట్టూ 20-30 మందిని. వాళ్ళ సలహాలు వింటాడో వినడం, వాళ్ళకి జీతాలు ఇస్తాడు. మరి ఎందుకు సలహాదారులు అర్థం కాదు. ఆ సలహాదారులంతా నేను అనకూడదు కానీ ఒక వర్గానికి చెందిన వాళ్లే. దాని తర్వాత వాడికి ఏంటంటే ఈ సలహాదారులు ఏం చేయాలో తోచగా మొదటి 3 సంవత్సరాలు రాజధాని అని కాలం గడిపేశాడు, పబ్బం గడుపుకున్నాడు. మొత్తం 3 సంవత్సరాలు రాజధాని అంటూ. దాని తర్వాత ఈ నవరత్నాలు ఏవైతే ఈయన పథకాలు అన్నాడో అవి అందడానికని కోట్ల రూపాయలు అప్పు చేసి, చాలా అప్పు. మీరు ఒకటి గమనించాలి, దీనివల్ల లాభం పడేది ఎవరని? మీరు కాదు, మనం కాదు, లాభపడేది ఎవరు కాదు. చివరికి నష్టపోయేది రాష్ట్రమే, వినాశనమే. ఎందుకంటే రేపు ఈ అప్పు తీర్చాల్సింది ఎవరు? మనం. మీరంతా కూడా అప్పు తీర్చాలి అంటే రేపు రేట్లు పెంచుతాడు, మళ్ళీ అధికారంలోకి వస్తే ధరలు పెంచుతాడు, పన్నేస్తాడు, మళ్ళీ మన నడ్డి వెనక కొడతాడు. ఇంతే జరిగేది. ఏదో ఈ యొక్క నవరత్నాల మాయలో పడి మీ యొక్క తెలివిని మీ విజ్ఞానాన్ని మిమ్మల్ని మీరు మోసం చేసుకోవద్దని మిమ్మల్ని అందరూ నేను సవినయంగా అభ్యర్థిస్తున్నాను. ఎందుకంటే మరొక శ్రీలంక అవుతుంది. శ్రీలంక ఈ మధ్య మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. ఏంటంటే ఆర్థిక సంక్షోభం వచ్చింది. ఆర్థిక సంక్షోభం వచ్చి ఆ దేశ ప్రధానమంత్రిని దేశం నుంచే బహిష్కరించే అతనే పారిపోయేలా చేసింది ఈ యొక్క ప్రజాస్వామ్యం, అక్కడ ప్రజాస్వామ్యం. అటువంటిది ఈరోజు రేపు మళ్ళీ మనం ఓటేసి ఈ సైకోని మనం అధికారంలో తీసుకొచ్చామో మొత్తం టోటల్గా మన తెలుగు ప్రజలంతా ఆంధ్ర రాష్ట్రాన్ని వదిలేసి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వస్తుందని
మీ అందరికి నేను మనవి చేసుకుంటున్నాను. ముఖ్యంగా ఈ యొక్క దీనికి మీరే రేపు గడు తెరవాలి, దీనికి మీరే కంకణబద్దులు అవ్వాలి, మీకోసం మీరే రేపు మీ నాయకుడిని ఎన్నుకోవాలి. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే మీకున్న ఆయుధం, మీకు ఒక్కటే ఒక ఆయుధం, ఓటు. మీకు రక్షణ ఓటు. కాబట్టి ఆ ఓటు విలువను తెలుసుకుని ఓటు ఇప్పుడున్న పరిస్థితుల్ని గమనించి ఏదైతే లోకేష్ బాబు ఇవాళ ఈ యువగణం కార్యక్రమాన్ని చేపట్టారో, ఎలాగైతే మీరందరూ కూడా స్పందిస్తున్నారు, అది చాలా ముఖ్యం. అంటే ఓటు అంటే ఊరికే అదొక ఆయుధం, దాన్ని నిర్వీర్యం చేయొద్దు. దాన్ని ఏదో క్షణికమైన ఆవేశంలో కులాలు ఈ రొచ్చులో పడో, లేకపోతే ఈ నవరత్నాల పథకాలు వస్తున్నాయేమో, ఇవి కాదు. ఇక ముందు భవిష్యత్తు గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు కాదు, ఇప్పుడు ప్రస్తుతం కాదు, రేపు భవిష్యత్తు మీరు గుర్తుపెట్టుకోవాలి. కాబట్టి ఇవన్నీ కూడా గుర్తుపెట్టుకుని అండ్ అంతా ప్రతి వాడు కూడా ఇస్తున్న స్పందనకి చాలా ఆనందంగా ఉంది. ఇవాళ చూస్తుంటే జనం ఇదివరకు భయపడేవాడు బయటికి రావడానికి, ఇవాళ కథం తొక్కుతూ అడుగు వేసుకుంటూ అందరూ బయటకు వస్తున్నారు. ఆడ మగ, అసలు రైతులు అయితేనేమి, లేకపోతే యువకులు అయితేనేమి, అందరూ కూడా వాళ్ళు ఇక్కడికి వచ్చింది. ఇప్పుడు యువకులు ఉన్నారు, నేను చెప్పాను, యువతరానికి ప్రతినిధులు, యువతరానికి నాయకులు. ఇవాళ చైనా దేశం ఉందంటే దానికి శక్తి యువత. ఇవాళ భారతదేశం చైనాని మించింది ఇవాళ మనం. ఎందుకంటే వాళ్ళు మధ్యలో ఈ యొక్క కుటుంబ నియంత్రణ పెట్టి ఈ యొక్క జనాభాని తగ్గించడం జరిగింది. కానీ మనకు జనాభా పెరుగుతా పోతుంది. కాబట్టి మనకి యువతే మన దేశానికి భవిష్యత్తు. కాబట్టి ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని అందరు కూడా, నేను ఎప్పుడు చెప్తుంటున్నాను, ఎందుకంటే నాకున్న అంటే అన్ని వర్గాల వాళ్ళు, అన్ని కులాల వారు అయితేనేమి, నా సినిమాలు విషయంలో అయితేనేమి, లేకపోతే అంటే నాకు వ్యక్తిగత విషయాలంటూ ఏమి ఉండవు. జనరల్గా నేను ఎప్పుడు చెప్తుంటాను, నేను తెరిచిన పుస్తకాన్ని అని. సో అలాగే నన్ను అభిమానిస్తూ సినిమాల్లో, రాజకీయాల్లో కూడా హిందూపురం నియోజకవర్గ ప్రజలు వాళ్ళందరికీ నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. అలాగే మొత్తం ఆంధ్ర రాష్ట్రంలో కూడా రేపు మళ్ళీ మంచి భవిష్యత్తు ఉండాలని, ఈ యొక్క 3 పూలు 6 కాయలుగా వర్ధిల్లాలని, ఒక ఇంటి కట్టిన పచ్చ తోరణంలాగా ఎప్పుడు కలకలలాడుతూ ఉండాలి ఆంధ్ర రాష్ట్రం అన్న ఒక ధ్యేయంతో ఈనాడు ఈ యొక్క యువ గళానికి అద్భుతమైన స్పందనిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా ఇది క్షణికం కాదు, వాడు చెల్లాడనేది కాదు. దీనికి ముందుకు తీసుకెళ్తున్న బాధ్యత ప్రతి ఒక్కళ్ళ భుజస్కంధాలపై ఉంది. కాబట్టి వాళ్ళ దృష్టిలో పెట్టుకుని రేపు ఇవాళ మీ ఊరు దాటి వెళ్తారు, ఇవాళ మీ తాలూకా దాటి వెళ్తారు, ఇవాళ మీ మండలం దాటి వెళ్తారు, ఇవాళ మీ జిల్లా దాటి వెళ్తారు. కానీ ఈ యొక్క ఆవేశం ఏదైతే నేను చెప్తున్నాను మాటలు, ఏదైతే ఆయన యువగళం పాదయాత్ర చేపట్టారో దాని వెనుక పరమార్థాన్ని, దాని ఫలాన్ని రేపు మీరంతా స్వీకరించాలి అని కోరుకుంటూ మరొకసారి అందరికీ నా అభినందన తెలియజేసుకుంటున్నాను. అలాగే మొన్నగా మర్చిపోయాను, అలాగే తెలిసిపోతుంది జనంలోనే కాదు, అవతల వైకాపా పార్టీలో కూడా ఉన్న విప్లవం, బబుల్ అంటారు, అది పరిస్థితి అవుతుంది, అయ్యింది. మొన్న 3 మనం గెలిచాం, తెలుగుదేశం 3 ఎమ్మెల్సీ గ్రాడ్యుయేట్స్ 3 కైవసం చేసుకున్నాం. తర్వాత ఎమ్మెల్యేలు కోటాలో కూడా ఎమ్మెల్సీని, అంటే వాళ్ళ ఎమ్మెల్యేలే 4 క్రాస్ ఓటింగ్ చేయడం జరిగింది. వాళ్ళల్లో అసంతృప్తి ఉంది వాళ్ళల్లో కూడా. కానీ ఈ ఎన్నికలతో వాళ్ళు కూడా ఏ ఛాయల్లో అయితే, ఏ నీడల్లో అయితే ఉన్నారు వాళ్ళు, ఆ భయం పోయి వాళ్ళు కూడా స్వచ్ఛందంగా వస్తాం, బయటికి వచ్చి పార్టీలో మేము ప్రజాసేవ చేస్తాం అని వాళ్ళు ముందుకు రావడం. అలాగే మన మోడీ గారు కూడా, ప్రధానమంత్రి గారు మొన్న ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఈ యొక్క హత్యా రాజకీయాలు, ఈ యొక్క నేరాలు ఘోరాల్లో ఆంధ్ర రాష్ట్రం గురించి ప్రస్తావించడం జరిగింది. అలాగే దేశంలోనే మనం ఇవాళ నేరాలు ఘోరాల్లో, ఈ హత్యా రాజకీయాల్లో 5వ స్థానంలో ఉన్నామంటే ఎటువంటి పరిస్థితుల్లో మనం ఉన్నాం ఒకసారి అందరూ కూడా గమనించవలసిందిగా మేము అందరినీ కోరుకుంటున్నాం. ఉంటుందండి, డెఫినెట్గా ఉండాలి కూడా. ఒకటే
మనం పార్టీ తెలుగుదేశం పార్టీ యొక్క అంకిత భావము అప్పుడు దీక్ష తెలిసినప్పుడు వాళ్ళలో కూడా మార్పు వస్తుంది. ఎందుకు రాదు? చేద్దాం, మన ప్రజాసేవ చేద్దామని కదా వచ్చింది. వాళ్ళకి ఒక ఫ్రీ హ్యాండ్ లేదు. చేయాలని వాడుకున్నా కూడా అంతా బట్టలు ఎక్కడి నుంచి నొక్కాలి. నొక్కితే కానీ అతను ఒక్కడిగా ఎప్పుడైతే ఇట్లాడుకునే. సో నేనైతే అసలు లేదు. అన్ని వ్యవస్థలు నిర్వీర్యం అయిపోయినాయి. యథ రాజా తథ ప్రజ. రాజాలో ఉంటాడో ప్రజలు అలా తయారవుతారు. ఇప్పుడు ఏమి లేదు. వీళ్ళ లక్ష్యం రెండు మద్యం ఒకటి, ఈ యొక్క నేను చెప్పింది డ్రగ్స్ ఒకటి. ఈ రెండు ఇది బాగా యువకుల్లోకి పంపి వాళ్ళని నిర్వీర్యం, వాళ్ళని వేలెత్తకుండా చేయాలి. ఒక బానిసల్లాగా చూడాలి. తుదకు మళ్ళీ ఎలక్షన్లో మనం గెలిస్తే అసలు ఎవ్వరు లేకుండా చేయాలి. ఈ రాష్ట్రంలో జనం అంటే పడకూడదు. జనం మీద కక్ష మాత్రం అతను అనుభవించిన ఈ ఇంతకుముందు గత అనుభవాలు ప్రభావం ఏమో కక్షగా జనం మీద కక్ష. మీరేమనుకోకండి, మీ మీద ప్రేమను అనుకోకండి బాబోయ్, పొరపాటు పడేరు. ప్రేమ కాదు అది, అదొక కక్ష సాధింపు, అదొక రకమైన సైకో. సో నాకు మించిన సైకాట్రిస్ట్ లేడు. అందరు నా గురించి మాట్లాడుతుంటారు, ఎందుకంటే నేను వాస్తవాలు మాట్లాడదా కాబట్టి. నేను సైకాలజీ బాగా చదవలేదు కానీ బాగా తెలుసు నాకు సైకాలజీ. నేను చెప్తున్నాను మీ అందరికీ, ఇప్పుడు ఇవాళ మన పరిస్థితి రోగుల్లో ఉన్నాం మనం. సో మీ అందరు చెప్పేది ఏంటంటే ఫైనల్గా అతని మనిషి అన్న మాట కనపడకూడదు. మనుషులు అంటే ఎలర్జీ. అది అతను ఏంటంటే అంత మనుషులు. ఇప్పుడు టిట్కో ఇల్లు కట్టాం చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. మా హిందూపూర్లోనే 2800 ఇళ్ళు కొట్టేపి పంచాయతీ అక్కడ కట్టాము మేము, బ్రహ్మాండమైన ఇల్లు. ఇప్పటిదాకా మొన్న కూడా పోయిన సంవత్సరం అందరికీ అలాట్ చేస్తాన్నాడు ఇల్లు. ఏదో షెడ్యూల్ ఇచ్చారు, ఏదో షెడ్యూల్. ఏది ఒక్క జిల్లాలో కూడా అమలు కాల. డిసెంబర్కి మా హిందూపూర్కి ఇస్తా ఉన్నారు, ఏది ఇవ్వలా. నేను ఇప్పుడు చెప్తున్నా ఇచ్చిన వెళ్ళకండి బాబోయ్, అవి కూలి మీరందరూ దాని కింద. అది అతని కోరిక. ఎందుకంటే అవి ఇప్పుడు ఉండే యోగ్యంలో కూడా లేవు ఆ ఇళ్ళు. ఎందుకంటే ఇప్పటిదాకా దానికి మెయింటెనెన్స్ లేదు, ఏమీ లేదు, అలా వదిలేశారు. ఇది ఒక సైకో పరిపాలన అంటే. కాబట్టి ఈ యొక్క యువకులానికి ఇంత అద్భుతమైన ప్రతిస్పందన వస్తున్నందుకు చాలా సంతోషంగా ఉంది. ఒక భారత పౌరుడిగా, ఒక ఆంధ్ర రాష్ట్ర పౌరుడిగా, ఒక శాసనసభ్యుడిగా, అలాగే ఒక క్యాన్సర్ హాస్పిటల్ చైర్మన్గా, ఒక నటుడిగా కూడా. ఎందుకంటే ఎన్నో పాత్రలు నటించి ఆ యొక్క పాత్ర ప్రభావంతోనే ఆనాడు ఎన్టీ రామారావు గారు ప్రజలకు కష్టాలు తెలుసుకుని, ఎందుకంటే ఒక పేదవాడు లేకపోతే ఒక రిక్షా కార్మికుడి పాత్ర వేస్తే అంత లీనమైపోయి ఆయన కూడా తినకుండా పస్తులుండి అది అనుభవించారు కాబట్టి ఆనాడు. సో కాబట్టి కళాకారుడు అంటాను. ఈ స్పందన రావడం చాలా అద్భుతం. సో ఒకటి చివరిగా మళ్ళీ నా అభ్యర్థన, మీకు ఓటు ఒక్కటే మీకు రక్ష, మీకు ఆయుధం. ఆ ఓటుతో మళ్ళీ మీకు కావలసిన ప్రభుత్వాన్ని అంటే తెలుగుదేశం, మళ్ళీ వివరంగా చెప్తున్నాను, తెలుగుదేశం పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటారు. లేకపోతే ఆ ఓటే మీకు వెయిట్ అయ్యేలా చూసుకుంటారు. మీ ఇష్టం, మీ చేతుల్లో ఉంది. కానీ మీరు ఇస్తున్న ప్రతిస్పందనకి మాత్రం హ్యాట్స్ ఆఫ్, బ్రహ్మాండం, అద్భుతం. రేపు మీరు కోరుకునే ప్రభుత్వం, తెలుగుదేశం ప్రభుత్వం వచ్చే శుభ సూచకాలు ఎన్నో కనిపిస్తున్నాయి. సూచనలు మీరు ఇస్తున్నారు. మీ అందరికీ నా ధన్యవాదాలు. అంటే చెప్పా కదా, నిజాలు చాలా చేదుగా ఉంటుంది. అదే నిజాలు కొన్ని వాస్తవాలు నిజాలు చేదుగా ఉంటాయి ఎవరికైనా. సో అది ఇక తెలుసు అతనికి ఆ పరిస్థితుల్లో ఉన్నాయి ఇప్పుడు. అని ఏది తుది శ్వాసతో జీవిస్తున్నానని తెలుసు. దాని మీద ఇంకా పిచ్చి పిచ్చిగా చేస్తారు. ఇక దానికి లిమిట్ ఉండదు, అంతే. దానికి లిమిటేషన్స్ ఉండవు. ఒక పూర్తిగా ఏం లేదు. అందరు నిజాలు ప్రెస్ మీ అందరు కూడా హ్యాట్స్ ఆఫ్. మీరందరూ నిజాలు నిర్భయంగా భయపడకుండా, మీ ప్రాణానికి కూడా మీరు లెక్క చేయకుండా ఎంతో ధైర్యంగా మీరు వాస్తవాలన్నీ ధైర్యంగా కాబట్టి వాస్తవాలు బయటపెట్టడం ఎలా ఉందంటే, ఎవరో విద్యుత్ శాఖ మీద కేసు వేశారంట. ఏంటని? రాత్రి విద్యుత్ కట్ చేసి ఫ్యాన్ను గాలి రాకుండా చేసి మా ప్రాణవాయువులు ఆపేసి మమ్మల్ని హత్యా ప్రయత్నం చేయడానికి ప్రయత్నిస్తుంది విద్యుత్ శాఖ అని
వాడు కేసు చేశాడట. అలా ఉంది. ఈయన వెళ్ళి చేజెక్కి దుష్ట చర్య వీడికి దుష్ట చర్య ఈయనకెందుకు? నిజానిజాలు రాస్తే రుచి ఎవరికి?